దుక్కి మెత్తగా దున్నుకోవడం జరిగింది. దుక్కి దున్నటం అయిపోయింది. పందిరి కూడా రెడీ అయిపోయింది. ఈ 2 ఎకరాలన్నర దొండ చేను. ఇప్పుడు మనం డిప్పర్లు గుచ్చే ఏర్పాటులో ఉన్నాము. డిప్పర్లు గుచ్చే ఏర్పాటు అయిపోయినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. డిప్పర్లు కొట్టే విధానం, ఈ బిట్టు తీసుకొని ఇలా బొక్క పెట్టిన తర్వాత ఇలాంటి వాచర్ ఒకటి ఇందులోకి దించుకొని ఇలా ఇక అమ్మమ్మ పాట పాడుతుంది ఈ ఎక్క ఒక రాగాన. ఇప్పుడు ఇది డిప్పర్ ఎక్కించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి రెడీ అయింది. అప్పుడప్పుడు కూడా పెట్టుకోవాలి. పెడితే మంచిగా దిగుతుంది లోపలికి. పెట్టి పట్టి గుద్దాలి పట్టక్కు అనేది. ఇది డ్రిప్పర్లు వేసే విధానం. ఆ పెంట పోసుకుని రేపు కార్యక్రమం చూసుకుందాం. డ్రిప్పర్ ఓళ్ళు వేసేటప్పుడు ఈ ఎక్కించేటప్పుడు అడ్డగోలిగా దొక్కితే ఇగో ఇట్లా పైపులు బలిగే అవకాశం కూడా ఉంది. ఇక చూడండి, ఇక్కడ పైపు బలిగింది. అప్పుడే అడ్డగోలిగా డ్రిప్పులు కొట్టొద్దు. బలం ఉంది కానీ గట్టిగా నెట్టొద్దు. ఇగో ఇక్కడ పైపు బలిగిపోయింది అప్పుడే ఆల్రెడీ. జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. డ్రిప్పర్ ఓలు వేస్తుంటే డ్రిప్పర్ పైప్ బలిగిపోయింది. నాసిరకం పైపులు ఇచ్చేయండు. ఇప్పుడు కోసి దీన్ని కప్లింగ్ చేసి కాల్చి కప్లింగ్ చేసి జాయింట్ వేయాలి. కాలిందా? ఎంతసేపటి గుర్తుపెట్టుకో, అవి పైకి స్ట్రైట్గా ఉండాలి. కాలిందా మంచిగా? కష్టకాలంగా ఉంది. ఒక్క పైపు 360 రూపాయలు. ఈ బొక్క పెట్టిన కాడల్లో పైప్ బల్లుతుంది. ఈ మంటలు పెట్టుకోవడం మనం కపిలింగ్లు చేసుకుంటూ ఉండాలంటే రైతులకు చాలా కష్టం అవుతుంది. ఇన్ని పైసలు పెట్టి మాకు ఫ్రెండ్స్ దొండ తోటలో డ్రిప్పింగ్ కొడుతున్నాం. ఈ ఆశీర్వాద్ పైపులు కంపెనీ పైపులు అని తెచ్చుకున్నాం. ఒక్క బొక్క పెట్టినప్పుడల్లా పైపులు ఇట్లా పగిలిపోతున్నాయి. మరి ఎన్ని సార్లు 360 రూపాయలు ఒక పైపు. మరి ఇట్లా బొక్క పెట్టినప్పుడల్లా పైపు పలిగితే రైతులు ఎంత తిప్పల పడతారు, ఎంత ఇబ్బంది అవుతుంది ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి పైపుల్లో చాలా ఇబ్బంది అవుతుంది డ్రిప్ వేయాలంటే. ఏంది ఫ్రెండ్స్, రైతుల కష్టాలు ఇట్లుంటాయి. ఒక పైపు 360 రూపాయలు పలిగిపోతున్నాయి. కానీ పైపు లేదు. ఇప్పటికి 3 పైపులు పలిగినాయి. ఇట్లా పగిలిపోతే మేము వ్యవసాయాలు ఏం చేస్తాం? మేము మందాగి సచ్చేది. పైపుల కంపెనీ ఏం కంపెనీ ఇది? రైతులను ఎంతమందిని ముంచుతారు ఇట్లా? హైకోర్టులో కేసు వేస్తాను నేను. వాటి అయ్యేటప్పుడు వేసే ఆర్ట్ సైజు అన్నీ కరెక్టే ఉన్నాయి. ఆయనలకు నెట్టగానే ఉట్టేనే. నల్గొండ జిల్లా పెదవరం మండలం ఉట్లపల్లి గ్రామంలో వెంకరెడ్డి అనే రైతు దొండ సాగు చేస్తున్నాడు. సంటి పిల్లని సాగినట్టు జాతుడు, తెల్లారడు పొద్దుకనియాడు. ఎప్పుడు తోటల్ని సంటి పిల్లల్ని చూసుకుంటాడు చేనుని. ఆ యొక్క రైతు మరి ఈ చేను ఎట్లా సేద్యం చేస్తుండో ఒకసారి అతని మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దొండగడ్డ పెట్టడం కూడా అయిపోయింది. ఇక ఏమైనా మందులు కొట్టుకొని దొండగడ్డ